బ్రేకింగ్ న్యూస్ బీబీఐటీ గర్ల్స్ హాస్టల్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. అమ్మాయిలు ఫోటోలు వీడియోలు తీశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు గట్కేసర్ పోలీసులు. దీనిపై ఇవాళ కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు విద్యార్థులను కొందరు రెచ్చగొడుతున్నారని చెబుతుంది కాలేజ్ మేనేజ్మెంట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, చెప్పండి, ఏదైతే కాలేజీలో అటు వీడియోలు ఫోటోలు తీశారనడానికి ఒక పక్కనైతే ఆధారాలు లేవంటున్నారు, మరి దీనికి సంబంధించి ఏమైనా వీడియోస్ ఫొటోస్ విద్యార్థుల నుంచి ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? అసలు విద్యార్థులు ఏమంటున్నారు? అఖిల, గట్కేసర్ అన్నోజీగూడ వీబీఐటీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల వీడియోలను తీసి బాయ్స్ హాస్టల్లోని వార్డెన్కి పంపించారని తీవ్ర స్థాయిలో అమ్మాయిలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే పోలీసులు ఆ కేసుకి సంబంధించి అటు మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్, గర్ల్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నిటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. అమ్మాయిలు చేస్తున్నటువంటి ఆరోపణలేనా, నిజంగానే అలాంటి ఘటనలు ఏమైనా జరిగాయన్న కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు, యువజన కాంగ్రెస్ నాయకులు ఈ రోజు కూడా మేము ధర్నా చేస్తాము, అమ్మాయిలకి న్యాయం చేయాలి, ఎందుకు మేనేజ్మెంట్ ఇంతవరకు స్పందించడం లేదు, ఏదైనా లోపలికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేస్తే బయటికి నడవండి అంటూ మా మీదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలను కూడా బెదిరిస్తున్నారు. బయటికి ఈ విషయాలన్నీ చెప్తే మీ కెరియర్ స్పాయిల్ అయిపోతుందని మా మీదనే రివర్స్ అవుతున్నారు విద్యార్థుల మీదనని చెప్పేసి అటు అక్కడికి వచ్చినటువంటి విద్యార్థి సంఘాలు కూడా చెప్తున్నారు. అయితే మేనేజ్మెంట్ ఇలాంటివి ఏమీ జరగలేదు, కేవలము కొంతమంది కావాలనే కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారు, మమ్మల్ని బ్యాట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ వర్షన్ చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఒకవేళ ఆధారాలు దొరికితే తీసినటువంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. వార్డెన్కి సంబంధించినటువంటి ఫోన్ని, అదేవిధంగా బాయ్స్ హాస్టల్కి సంబంధించినటువంటి వార్డెన్ ఫోన్తో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి ఫోన్లు కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి ఏమేమైనా ఫోటోలు షేర్ చేశారా, లేకపోతే వాట్సాప్కి సంబంధించినటువంటి బ్యాకప్, వీటన్నిటిని కూడా రికవరీ చేసే పనిలో గట్కేసర్ పోలీసులు ఉన్నారు. అట్లా రైట్ సుజాత, థ్యాంక్ యూ. సో ఏదైతే వీబీఐటీ కాలేజీలో అమ్మాయిల ఫోటోలు వీడియోలు తీస్తున్నారంటూ వస్తున్న వార్తలను అయితే ఒక పక్కన మేనేజ్మెంట్ అయితే తోసిపుచ్చుతుంది, మరోవైపు అయితే పోలీసులు దీనిపై విచారణ అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తారు. ఇప్పటికే విద్యార్థుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఏం జరిగింది, నిజంగానే వీడియోస్ ఉన్నాయా అని చెప్పేసి కూడా సీసీ కెమెరాలను కూడా చెక్ చేసి విచారణ అయితే దర్యాప్తుగా చేస్తున్నారు. Martin.